కన్నయ్య కన్నయ్య అన్న కన్నయ్య అడే గీరేం చేస్తున్నారా? ఏం చేస్తున్నా అన్న? ఆడుకుంటున్నా అన్న, ఆడుకుందా అన్న. స్కూల్ బస్ అన్న, ఇది ఆట బాగాలేదు, బయట ఎవరో ఒక బండి లాగా తీసేద్దామా? తీసేద్దాం కన్నా నాడు. ఇదో బయట ఒక బండి ఉంది, అన్న నేను కలిసి బయట బండిలో గాలి తీసేసాం ఫ్రెండ్స్. అని ముందు బండిలో గాలి తీసేద్దాం, తర్వాత షాప్లోకి పోయి చిప్స్ ప్యాకెట్లు గొడవ పట్టుకొని తీసుకుందాం. ఆ బండి వల్ల ఇవన్నీ బండ్లు వరుస ఉన్నాయి. డొక్కలు బండి ఒకటి అన్ని ఈ వైట్ కలర్ బైక్. అన్న ఇది ఏదో బుద్ధ బండి ఉంది, దీన్ని పని చేద్దామా? చేద్దాం. పుల్లేది పుల్లు పోసిపోయినాం అన్న. వెనకట బాలే ముంగట తిద్దామా? అంతేదా ఎట్లా మీకల్లా బలకి అన్న, దీన్ని తీయాలంటే పుల్ల తెద్దాంపా. ఏటో అబ్బిందిరా పుల్ల. కన్నయ్య మంచి పుల్ల పట్టుకొచ్చినావు, ఎవరైనా రాకముందుకు గాలి మొత్తం తీసేద్దాం. అన్న అవునన్నా, ఎవరైనా చూస్తే కొడతారు. చేద్దాంలే. అన్న ఇప్పుడు గాలి తీసినాం కదా బండిలా, ఎవరైనా చూస్తే మన ఈపు మళ్ళీ మొత్తం మోగుతుంది. జల్ది ఎస్కాప్ అయిద్దామా? అవును కన్నా, ఇన్ని చెరువుపోతే మన డబుల్ గడ్డలు వండితే పోదాంపా. రాడు అన్న. అన్న అటు నుంచి ఎవరో చూసు, తొందరగా గురుకుదామా? ఏమైందా అక్క? ఆడ బండి దిగదాన్ని గాలి మొత్తం తీసేసినావు. అమ్మ మంచి పని చేసిర్రా. ఆడు నిన్న ఇట్లా పని మీద చెయ్యేసి గట్టిగా గసరి ఇచ్చింది నన్ను. అక్క నువ్వు మాతో ఉంటే ఏ పంచాయతీ అయినా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సరే కన్నా, చూసుకుందాం. నా కన్య ఏడికైనా అన్నాడు. ఇలా గాలి తక్కువ ఉంది, గాలి తీసినారా ఎవరన్నా? ఏ పిల్లలు నా బండ్లో గాలి తీసినారా? మీ బండ్లో గాలి తీసినా మాకైతే అవసరం, మేము ఇప్పుడే వచ్చి ఆడుకుంటున్నాము. మీరు తీయలేదా? ఎవరైనా తీస్తే చెప్పండి. నాకు తెలియదు, మేము ఇప్పుడే వచ్చి ఆడుకుంటున్నాం. నీ బండి ఏముంటలేము మేము. అరే అన్న కౌలు చెప్పినట్టున్నా, మీరు జాగ్రత్తగా ఉన్నారు సరేనా? అక్క ఐడని చూసా గుమ్మడికాయలు ఒక కుండలకు ఉండు, నడుస్తుంటే సౌండ్ వస్తుంది అక్క. అవును, ఈ భూమి మొత్తం డామ్ డామ్ అని పైకి కిందికి రాయలన్నీ పైకి పోతున్నాయి, కిందికి వస్తుంది, పైకి వస్తే కిందికి వస్తుంది. అరే పోదాం పాడ, ఇంట్లోకి జాగ్రత్త ఉందాం. సరే అక్క పోదాం పాడ. అన్న షాప్ ఏదో బాగుంది, ఇలా అన్నీ ఉన్నాయి ఐటమ్స్. ఏదో ఒకటి కొనుక్కున్నాడు. ఏం కొనుక్కుందాం అన్న? మిఠాయిలు కొనుక్కుందామా? అమ్మ ఈ మిఠాయిలు బాగున్నాయి. ఆంటీ ఈ మిఠాయిలు 2 కేజీలు ఉండి మంచిగా ఆకలి అవుతుంది. ఏదైనా కురుకురే బింగోలు అన్ని ఇచ్చేసేయండి, అట్లే ఒక సీట్లు కూడా ఇచ్చేసేయండి. అక్కడ లాగా ఫ్రూటీ 2 ఫ్రూటీలు. ఇవన్నీ చెప్తారు కానీ మీరు పైసలు ఎవరా రే? ఇప్పుడు దొంగపోతున్నాం అన్న. ఎటన్నా ఫస్ట్ అయితే మేము అడిగింది. పోరగాళ్ళు ఇంత అడ్వాన్స్ ఉన్నారేం రా భయ్? 5G 6G లో ఉన్నాం అనుకుంటున్నామా ఏంది? మేము 2G లో ఉన్నాం. ఇంకా ఏదో ఒకటి అన్న, ఒక అన్న ఇంత పైకి ఎందుకు పెట్టుకున్నా అన్న? కొంచెం ఇంటికి పెట్టుకోవచ్చు కదా, ఇడికి వచ్చి మంచి కొనుక్కొని పోయటం. అన్న ఇస్తావా? లేకపోతే వేరే షాప్ లో పోవాలా?
అరే కోతులో కంటే డేంజర్ మీరే ఉన్నారు రా భయ్, అందుకే వేపించినాం. నువ్వు అంటారు రా భయ్, నువ్వు వాటి తీసుకోండి. మళ్ళీ ఒక పైపులు ఇచ్చండి. పైపులు ఎక్కడ పోయినాయి? పైపులు దానికే ఉంటాయి రా, ముందు పైసలు ఇయ్యి. మనం ఒకటే కదా, పైసలు ఎక్కడ పోతాయి? పైనకి ఇస్తాకే. అవన్నీ నడవరా, దెంకపోతాం అది అని మాట్లాడు. పైసలు ఇచ్చినాక మాట్లాడు. ఫస్ట్ నాకు పైపులు ఇచ్చినారు, అలానే ఉంటాయి పైపులు. ఇట్లా దాంట్లో కీప్ ఉంటాయి, అది ఏంటిది? అలానే ఉంటాయి చూడరా పైపులు, అలానే ఉంటాయి చూడు. చూడరా అలానే ఉంటాయి రా బాబు, ఇట్లానే ఉంటాయి చూసుకో. అన్న పైపులు లేదు కానీ మనం మెల్లగా అరే అరే పైసలు ఇయ్యి, అడ్నే ఉడుతున్నారు రే, ఇక్కడ పైసలు ఇక్కడ రా. పైసలు ఏవురా, ఇట్లా ఊరి పెట్టిపోతున్నాం అది అని మాట్లాడు. నువ్వు పైసలు ఏవురా? పైసలు లేవన్నా. ఎందుకు? కావాలంటే జస్ట్ చూడు. కూరగాయలు ప్రాంక్ అనుకుంటే ఇవన్నీ ఎత్తుకపోయారు కదా, మళ్ళీ వస్తారు కదా మీ ఈపులు అలగొడతాం మీరు మళ్ళీ అవుతారు. అది మీ గిరాకేమో కానీ వచ్చినలాగా మిల్లనే పోయిందిరా ఇవాళ. ఫ్రాంక్ అని చెప్పి నా పైసలు లాస్ చేసిర్రా, మీరు మళ్ళీ అవుతారు. అది మీ సంగతి చెప్తా.